ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవస్థలు నడవని గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్లు అప్పులు చేశారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 1,600 కోట్ల రైతులకు అప్పులు మిగిల్చారన్నారు. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందని, ఒక కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందన్నారు. రాష్ట్రంలో 251 మండలాల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని, 19 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. వాళ్ళకి ఇంకా అవగాహన పెంచే విధంగా, వాళ్ళ బాధ్యత పెంచే విధంగా, ఎందుకంటే ఈ శాఖ ద్వారా మేము మిడ్ డే మీల్ స్కీమ్స్కి అందించే పౌష్టికాహారం కూడా మేమే అందిస్తాం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము అందించే సరుకు, వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము అందించే సరుకు ఖచ్చితంగా నాణ్యమైన సరుకు, ఎక్కడ కూడా తూనికల్లో పొరపాటు ఉండే విధంగా మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల పైన దాడులు చేయించి